అనేక పల్లెటూరులో చాలా మంది ఆర్థికంగా అభివృద్ధి చెంది సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఆయన దోహదపడ్డాడు. కాబట్టి ఇప్పటికీ ప్రజలు టౌన్లో కానీ పల్లెటూరులో కానీ ఆయన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఇంటి వద్దకే డాక్టర్లు వస్తున్నారు, ఇంటి వద్దకే మెడిసిన్స్ ఇస్తున్నారు, ఇంటి వద్దనే ఈ టెస్టులు చేస్తున్నారు. ఇంకెవరికి కావాలి? ఏం డబ్బులు ఖర్చు అయింది ప్రజలకి? ఆరోగ్యశ్రీ ఆసరా, ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు పెట్టారు. 25 లక్షల దాకా వైద్యం చేసు ఎవడన్నా పెట్టాడా? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో లేదు 25 లక్షలు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం రాలేదు. ఆధార్ కార్డు మా పిల్లడికి ఆధార్ కార్డు తీసా అరవై బస్సులు ఆడినాగా 5 సంవత్సరాలు ఎప్పుడు దిగిపోతాడా? మాకు కార్డు ఎప్పుడు వచ్చినా మేము ఆలోచించాం. ఆ రోజు దిగిపోయినాక జగన్ వచ్చినాక మాకు కార్డు వచ్చింది. నాకు పింఛన్ వస్తుంది, మా పిల్లలకి అంగన్వాడీ వస్తుంది, నా కూతురికి 18 ఏళ్ళు వస్తున్నాయి. మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. మాకు పవన్ కళ్యాణ్ పార్టీ లేకపోతే ఇంకా ఆయన ఇంకొకరు ఎత్తుంటే పార్టీ అది పార్టీ, అది పార్టీలే చేయలేదు. అది ఊరకు అది ఒకళ్ళ పార్టీ మోసి ఆయన అది పార్టీ కాదు. అది అతన్ని ఎవరు నిలబెట్టినా సరే, కంచుకోట అయినా సరే రద్దు అయిపోవాల్సింది. ఆయన